గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరొక 2 వేమన పద్యాలు, ఆణిముత్యాలు లాంటి పద్యాలు, నిజంగా కనువిప్పు కలిగించే పద్యాలు ఒక 2 చెప్పుకుందామండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. చాలామంది మేము అరుణాచలం వెళ్ళాము, షిరిడి వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, ఇన్నిసార్లు వెళ్ళాము, అన్నిసార్లు వెళ్ళాము అంటారండి. కానీ చిత్తశుద్ధి లేనిది భక్తి రాణించదండి, భగవత్ కృపకు పాత్రులు కాలేరండి. సో ఎవరికైనా అజ్ఞానులకు జ్ఞానం బోధిస్తే అది అపాత్ర దానం అవుతుందండి. అయితే ఆచరణ విషయానికి వస్తే ఎవరూ మొదలే గొప్పవారు కాదండి. అంత సాధన చేసి మంచి భక్తిలో ఉన్న స్థితికి వెళ్ళిన వారు ఉన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేసి చక్కని తెలుగు వాక్యం ఉందండి. అయితే పద్యం విషయం చూస్తే ఆత్మశుద్ధి లేని ఆచారం నిరుపయోగము, భాండశుద్ధి లేని పాకం అంటే శుభ్రం లేని పాత్రలో వంట చేస్తే అది చెడిపోతుందండి. అలాంటిదే చిత్తశుద్ధి లేకుండా శివపూజ చేసినా అవి పెద్ద ఫలితాలు ఇవ్వండి. శివపూజ అనగా మీరు ఏ ఆరాధన చేయొచ్చండి, చిత్తశుద్ధి లేకపోతే అది నిరర్థకమని వేమన గారు ఎంతో చక్కగా చెప్పారండి. మరొక పద్యము, తప్పులెన్ని వారు తండోపతండంబు ఉర్వి నుండి తప్పులెన్ని వారు తండోపతండంబులుర్వి జనుల నుండి తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరగరయ విశ్వదాభిరామ వినురవేమ. మనం అందరమని ఎదుటి వాళ్ళ తప్పులు ఎదుగుతూ ఉంటామండి. మనం చూసుకుంటే చాలా తప్పులు కనపడతాయండి. బైబిల్లో ఒక మంచి వాక్యం ఉందండి, ఎదుటివాడి కంటిలో నలుసు తీసే ముందు మీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకోండి అని ప్రభు సెలవిస్తారండి, యేసు ప్రభువులు. అలాగండి, అంత మహాత్ములు మానీయులు చెప్పింది అంతంత కాదండి. తప్పు తెలుసుకోమని, ఎవరి తప్పులు వాళ్ళు సరిదిద్దుకోమని, పక్కవాడి తప్పు సరిదిద్దుకునే కంటే మనల్ని మనం చూసుకొని సరిదిద్దుకోవడం ఎంతో ఉత్తమం అండి. అది వేమన గారు కూడా చెప్పారండి. తప్పులు ఎన్నివారు తండోపతండంబు ఉర్వి జనులకెళ్ళ నుండి తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరయ్యా, ఎవరి తప్పు వారు తెలుసుకోలేరండి విశ్వదాభిరామ వినురవేమ. ఎవరి తప్పులు వాళ్ళు, ఎవరు బాగోగులు వాళ్ళు ముందు సరిచూసుకొని తర్వాత ఎదుటి వారికి చెప్పమని వేమన చెప్పారండి. నిజంగా ఎంతటి ఆణిముత్యాలండి మన తెలుగులో వేమన గారు రాసినవి కానీ, మన తెలుగు సంస్కృతి కానీ ఎంత అభినందనీయమండి. వాళ్ళందరికీ నమస్కారాలండి. నిజంగా చాలా గొప్ప